ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు నాయనా. This గడిచిన call is now కాలమంతా being recorded. మమ్మల్ని కాచి కాపాడి ఈ గూగుల్ మీట్ ద్వారా మరలా మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో చెప్పబడుతున్న ప్రతి మాట మీ మాటగా మేము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు నాయనా మీ మాటగా, మీ మాటను మేము గౌరవించి, ఆ మాట ప్రకారం బ్రతకడానికి కృప చూపుతారని, మీ పిల్లలకు వినగలిగిన మంచి మనస్సును, ఆలోచించే తెలివిని ప్రసాదిస్తారని ఆశపడుతున్నాం నాయనా. చెప్పనైన నాకును సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి నేటికి ఏర్పాటు చేయబడ్డటువంటి పాఠం దేవుణ్ణి విడిచిన వారి దుర్గతి అని. మొదటిగా మరి వాక్యం వింటున్నటువంటి వారు, గూగుల్ మీట్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ఏ మాటలు విన్నా అవి మన ఆధ్యాత్మిక జీవితానికి హెచ్చరిక మాటలని, మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరిచే మాటలని గ్రహించి, శ్రద్ధతో ప్రతి మాటలను మీరు వినాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రపంచంలో మనుషులందరూ కూడా మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్న రోజులివి. కొంతమంది డబ్బు మీద ఆధారపడతారు. కొంతమంది పొలాల మీద ఆధారపడతారు. కొంతమంది ఆస్తిపాస్తుల మీద ఆధారపడి వారిని నమ్ముకొని వారినే శాశ్వతం వరకు వారు మనకు తోడుంటారని మనుషుల నమ్మకాల మీద ఆధారపడి బ్రతకడం మనం సమాజంలో చూస్తాం. అయితే ప్రియులారా, మనిషి అన్నవాడు లేదా మనిషి అన్న ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. మనకి తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే ఒకసారి ఆ మాట చదివే ప్రయత్నం చేయండి ప్రియులారా. 2వ పత్రిక తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు అని చూడండి అక్కడ. మనిషి స్వార్థపరుడు. అవసరానికి ప్రతి మనిషిని వాడుకొని వదిలేసే రకం. ఈరోజు చాలా మంది సమాజంలో ఉన్నవారు అవసరాలకే మనుషులు. అవసరం ఉన్నప్పుడు వారు మన దగ్గర తోడుగా ఉన్నట్టుగా, మనకు అండగా ఉన్నట్టుగా, మనము లేకపోతే లేము అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ వారి స్వార్థాలకు వారు కలిసి ఉంటారు. మీకు ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ చూపించాలని నేను ఆశపడుతున్నాను. తూర్పు దేశాలలో అత్యంత ధనవంతుడు, అత్యంత సంపన్నుడు, శ్రీమంతుడు యోబు గారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడండి బ్రదరా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదివే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతనికి 7,000 యోబు చదువుమా. 1:3 అన్న. అవును, 1:3. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 500 జతల 500 ఆడుగాడు, బహుమంది పనివారును ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు నుండెను. చూసారా, యోబు గారి సంపద లేదా యోబు గారి యొక్క ఆస్తిపాస్తులు లేదా ఐశ్వర్యం ఎంత గొప్పదంటే, తూర్పు దిక్కు జనులలో అతన్ను మించిన సంపన్నుడు లేడు, అతన్ను మించిన శ్రీమంతుడు లేడు. ఆయన దగ్గర పనివాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఆయన దగ్గర మేకలు ఉన్నాయి, ఆయన దగ్గర ఒంటెలు ఉన్నాయి, ఆయన దగ్గర ఎడ్లు ఉన్నాయి, చెలికత్తెలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. నిజంగా యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, యోబుకున్నటువంటి అష్టైశ్వర్యాలు కానివ్వండి, వీటన్నిటిని బట్టి యోబు ఇంటి దగ్గర ఎప్పుడు కోలాహలమే.
ఎప్పుడు విస్తారమైన జనాలు. సాధారణంగా ఒక మాట మనకు గుర్తొస్తుంటది. ఒకప్పుడు పెద్దలు ఒక సామెత మాట్లాడతారు. బెల్లము చుట్టూ ఈగలు అంటుంటారు చూసారు? నిజంగా డబ్బుంటేనే, పేరుంటేనే, అధికారం ఉంటేనే, ఐశ్వర్యం ఉంటేనే మనతో సత్సంబంధాలు కలిగి ఉండే మనస్తత్వాలు మనుషుల మనస్తత్వాలు. నిజంగా యోబు దగ్గరున్నటువంటి ఆస్తిపాస్తులు గానివ్వండి, యోబు దగ్గర ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు గానివ్వండి, ఆయన దగ్గరున్నటువంటి సిరి సంపదలను బట్టి, ఆయనకున్న పేరును బట్టి సమాజంలో నిజంగా ఆయన ఇంటిలో ఎప్పుడు జనాల కోలాహలమే ఉండేది. ఎవ్రీ డే ఒక ఫెస్టివల్ లాగా. ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొనేది. నిజంగా యోబుకిచ్చే మర్యాద గాని, యోబు చుట్టూ ఉన్నటువంటి మనుషులు గాని, నిజంగా డబ్బున్నప్పుడు, ఆస్తిపాస్తులున్నప్పుడు జనాలు ఎలా ఉంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు జీవితం. ఒకసారి అదే యోబు గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను హ్మ్. వెళ్ళినప్పుడు హ్మ్. రాజవీధిలో నా కూతురును సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుచుండిరి. ముసలివారు లేచి నిలబడిరి. హ్మ్. అధికారులు ఆయనను చూసట మాట్లాడుట ఆ! ఆయనను చూసట ముసలి ఆహ్, ఆహ్, 7వ వచనం కదా చదువుతున్నారు. పట్టణపు గుమ్మమునకు యోబు వెళ్ళినప్పుడు ఆయన భవనాన్ని వదిలి అలా పట్టణపు వీధుల గుమ్మమున ఆయన వెళ్ళినప్పుడట, రాజవీధిలోనట ఆయన కొరకు పీఠాన్ని సిద్ధపరిచేవారట. యవ్వనులు ఆయన చూసి దాగుకునేవారట. ముసలివారు లేచి నిలబడి ఆయనకు మర్యాద ఇచ్చేవారట. అధికారులు ఆయన దగ్గర మాట్లాడాలంటే మాటలు వచ్చేవి కాదట. నోటి మీద చెయ్యేసుకొని ఉండేవారట. ప్రధానులు మాటలాడక ఊరుకునిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనినను చూడండి. మాట్లాడాలంటే భయం. యోబు దగ్గర ఎవరైనా నిలిచి మాట్లాడాలంటే నోట్లో నుంచి మాటొచ్చేది కాదు. అంత గొప్ప పేరు ప్రత్యేకతలు కలిగిన వాడు. అన్ని రకాల సిరి సంపదలను బట్టి, అష్టైశ్వర్యాలను బట్టి ఆయన ఇంటి చుట్టూ జనాలు, బంధువులు నిజంగా ఆ అధ్యాయం మీరు ప్రత్యేకంగా 29వ అధ్యాయాన్ని మీరు చదవండి ఎప్పుడైనా. నిజంగా ఆయనకున్నటువంటివి లేదా ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ఆయనకున్నటువంటి సిరి సంపదలను బట్టి ఆయన చుట్టూ వందల మంది జనాలు, ఆయన చుట్టూ చాలా మంది పనివాళ్ళు, ఆయన చుట్టూ స్నేహితులు, బంధువులు, నాన్న వాళ్ళు, తోబుట్టువులు. మీరు గమనించారో లేదో చూడండి. డబ్బున్న వాళ్ళకేనండి ఎక్కువగా బంధుత్వం ఉంటది. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, చుట్టాన్ని లేదా బంధుత్వాన్ని కలుపుకునేది కూడా జనాలు ఎలా కలుపుకుంటారంటే, ఎవరి దగ్గరైతే బాగా ఆహ్, ఆస్తిపాస్తులుంటాయో, ఎవరైతే బాగా సంపన్నులుగా కనిపిస్తారో, వాళ్ళ దగ్గర కావాలని చుట్టరికాన్ని కలుపుకుంటారు. నిజమే. మనుషులు దేన్నో ఆశించి మన దగ్గర వారు మనకి కనెక్ట్ అవుతుంటారు. మనతో ఉన్నాము అని చెబుతూ ఉంటారు. మిమ్మల్ని విడమును అంటుంటారు. మీకు తోడుగా ఉంటాం అంటుంటారు. మీ వెనకాల మేము ఉంటాం అంటుంటారు. వాస్తవానికి ఆలోచిస్తే ఎవరైనా సరే వారికి అవసరం ఉన్నంత వరకే వారు మన జతలో ఉంటారు. మనకు తోడుగా ఉంటారు. మన ఆశ్రయాన్ని కోరుతారు ఎవరైనా సరే. మన దగ్గర ఏమీ లేదనుకోండి, మనల్ని పలకరించేవాళ్ళు గూడా ఉండరు. మన దగ్గర ఏ డబ్బులు లేవనుకోండి, ఏ ఆస్తిపాస్తులు లేవనుకోండి, ఏ పదవులు లేవనుకోండి, ఎవరైనా పలకరించే వాళ్ళుంటారా? పలకరించరు కూడా. ఇప్పుడు అదే యోబు గారి దగ్గరున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఎంత పరివారం ఆయన దగ్గరున్న పరివారం. ఎంతమంది బంధువులు, ఎంతమంది స్నేహితులు, ఆయన చుట్టూ బంధువులున్నారు. ఆయన చుట్టూ ఎక్కువగా జనసంద్రంతో నిండిపోయింది. ఆయనకిచ్చే గౌరవము, ఆయనకిచ్చే మర్యాద నిజంగా మనం ఆలోచిస్తే యోబు స్థితిగతులను మనం ఆలోచిస్తే, యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఆయనకిచ్చిన గౌరవం, ఆయన చుట్టూ ఉన్న జనాలు బోలెడంత మంది ఆయన చుట్టూ ఉన్నారు. బంధువులున్నారు, స్నేహితులున్నారు. ఆయనకిచ్చిన మర్యాద కూడా ఒక రకంగా ఉండేది. కానీ ఎప్పుడైతే తన దగ్గర ఆస్తి పోయిందో, గొర్రెలు, మేకలు, ఎడ్లు పోయాయో, డబ్బు పోయిందో ఆస్తి పోయిందో నిజంగా యోబు దగ్గర ఎవరూ లేరండి. ఒకసారి 19వ అధ్యాయము యోబు గ్రంథము 14వ వచనం చదవండి ప్రియులారా. 19వ అధ్యాయము యోబు గ్రంథము 14వ వచనం చదవండి.
ఏ ఏ ఇంటి చుట్టైతే ఒకప్పుడు బంధువులకు వచ్చి ఆ ఇంటి చుట్టూ తిరిగేవారో, యోబు మావాడని ఫీల్ అయ్యేవారో, యోబు మా మనిషిని ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఆ జనాలందరూ, ఆ బంధువులందరూ, తోబుట్టువులందరూ, రక్త సంబంధికులందరూ నా నిజంగా చూడండి, బంధువులు ఎప్పుడైతే యోబు దగ్గర ఆస్తిపాస్తులు వెళ్ళిపోయాయో ఏమైందో చూడండి పరిస్థితి. నా బంధువులు నా యొద్దకు రా నా నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారని చూడండి. అంటే రోజు వచ్చేవాళ్ళు ఒకప్పుడు, లేదా వాళ్ళు కావాలనే తన ఇంటి చుట్టూ తిరిగేవారు ఒకప్పుడు. బంధువులు యోబు ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు బంధువులు తనను చూడ్డానికి కానీ, తన ఇంటిని చూడ్డానికి కానీ, తన వాళ్ళని అనుకున్న వాళ్ళు మరి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చూద్దామన్న ఆశ ఏ ఒక్కరికి రాలేదెందుకు? ఎందుకంటే యోబుతో పనైపోయింది. యోబు దగ్గర డబ్బుండేది, యోబు దగ్గర సంపదుండేది గనక వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవేవి లేవే. ఆయన స్థితి బాలేదు. స్థితి బాలేదు. ఆయన పరిస్థితి బాలేదు. అందుకే జనాలెవ్వరూ రాలేదు. బంధువులెవ్వరూ రాలేదు. ఈరోజు బంధువులు కూడా చూడండి, మన వాళ్ళు కూడా, లోకంలో ఉన్నటువంటి మన వాళ్ళు కూడా అండి, ఈరోజు సమాజంలో ఎక్కువగా డబ్బున్న వాళ్ళ చుట్టేనండి బంధుత్వాలు ఎక్కువండి. బంధుత్వం ఎక్కువగా కలుపుకోవడం, ఆ డబ్బున్న వాళ్ళ చుట్టే ఎక్కువగా బంధుత్వాలు ఇమిడి ఉంటాయి. ఏవు పరిస్థితి అదే. ఇప్పుడు ఏవు దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారట. ఆయన బంధువులట ఆయన వద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయున్నారు. నా ఇంట దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారికి వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను పనివాడిని పిలవగా వాడు పలకక ఉన్నాడు. ఒకప్పుడు యవ్వనస్తులు దాక్కునేవాళ్ళు. ఒకప్పుడు ఆయన చూసి పెద్దలు గౌరవించేవాళ్ళు. ముసలి వాళ్ళు లేచి సలాం కొట్టేవాళ్ళు. అంత గొప్పవాళ్ళు. ఆయన మాట్లాడితే మరో మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు. మరో మాట మాట్లాడేవారు కాదు. ఎవరైనా ముందర నిలబడి మాట్లాడాలంటే నోట్లో నుంచి మాటొచ్చేది కాదు. అంత భయపడేవారు యోబుకిప్పుడు. ఇప్పుడేమైంది? ఆయనను ఒక అన్యునిగా చూస్తున్నారట. ఆయన పిలిచినా ఒక్కడు కూడా పలకలేదట పనివాడు. ఎక్కడికెళ్ళింది మర్యాద? ఏమైంది గౌరవం? ఏమైంది యోబు జీవితంలో అంటే, యోబు దగ్గర ఆస్తిపాస్తులు లేవు. ఉన్నవాడికి విలువ ఉంటది. లేనివాడికి విలువ లేదండి ఈరోజు సమాజంలో. ఒక పదవిలో ఉన్నవాడికి ఉన్న విలువ ఒక సామాన్యుడికి విలువ ఉండదు. మనుషులే స్వార్థపరులు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నిజం. యోబు బంధువులు లేరు, స్నేహితులు లేరు, పిల్లలు లేరు. చూడండి ఆ కింద మాటలో చదివితే నేను పిలవగా వాడేమీ పలకకుండా పనివాడు పోయాడట. నేను వాడిని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. నేను కనిన కుమారులు నాకు వాసన. నా కుమారులకు నా వాసన అసహ్యము. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు చూడండి అక్కడ కింద మాటలో. అంటే తండ్రి వాసన కూడా పిల్లలకు, ఐ మీన్ తన చుట్టూ ఉన్నవారు ఆయనను చేరలేదు. నిజంగా ఆయనను ప్రేమించలేదు. కనీసం ఒక మనిషికిచ్చే మర్యాద కూడా ఇవ్వలేదంటే యోబు దీనస్థితి మీకు అర్థమయిందా? నిజంగండి, ఎవరండి మనకు తోడుగా ఉంటారు చెప్పండి ఒకసారి? మన జీవితంలో మనకు అండగా ఉండేదెవరు? మన జీవితంలో మనకు ఎల్లవేళలా మన దగ్గర డబ్బున్నా, డబ్బు లేకపోయినా, మన స్థితి చిన్నదైనా, పెద్దదైనా, మన ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని విడువక ప్రేమించే వ్యక్తులు ఎవరుంటారు ఈ సమాజంలో చెప్పండి? మనకు అన్ని విధాలుగా తోడుండే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏ పరిస్థితులైనా భుజం తట్టి నేనున్నాను అన్న ధైర్యాన్ని చెప్పేవాళ్ళు ఎంతమంది ఈరోజు? ఎవరు ఉండరండి. మనుషులే స్వార్థపరులు. ఆఖరికి కట్టుకున్న భార్య తనను అసహించుకుంది అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు. ప్రాణ స్నేహితులు తనను వ్యతిరేకిస్తున్నారు. బంధువులు రాకపోతున్నారు. ఇంటికే రావడం లేదట. మనుషులు అవసరాలున్నప్పుడు మనుషులు తోడుగా ఉంటారు. వారి అవసరత కోసం మన దగ్గర తోడుగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు గానీ, ఏ వ్యక్తి ఎప్పుడు మనకు తోడుగా ఉండడండి. మనకి అన్ని వేళలా, అన్ని సందర్భాలలో మన భుజం తట్టి మనకు తోడుగా ఉండేది ఏకైక వ్యక్తి దేవుడే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మీరెప్పుడు చదువుకునే మాట. ఆయన మన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ఆయన. ఆయన ఎలా ఉంటాడట చూడండి మన మన పక్షాన మనతో.
5వ వచనంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము నాపై 5వ కలిగిన వచనం. ధన ఆ, మీకు కలిగిన వాటిలో ఉమ్, తృప్తి పొంది ఉండుడి. ఉమ్, నిన్ను ఏమాత్రమును విడువను, ఉమ్. నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. నిన్ను ఏమాత్రము విడువను. మనుషులు విడిచిపెట్టరా? మనుషులు మనల్ని వదిలేయరా? మనం ఎవరి మీదో ఆధారపడుతుంటాం. నా ఫ్రెండు, నా ప్రాణ స్నేహితుడని. ప్రాణ స్నేహితుడు అయిన వాడైనా సరేనండి, మనకి కష్టాలు రాగానే మనల్ని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరండి? నిజమా? మనల్ని విడిచిపెట్టే వాళ్ళు లక్షల మంది. ఈరోజు మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే చచ్చేంత వరకు తోడుంటారో, ఎవరైతే మన వెనకాల ఉంటారో అని మనం ఫీల్ అవుతామో, వాళ్ళు మనం విడిచిపెడతారు. వారికి అవసరం ఉన్నంత వరకు, వారికి మేలుకరంగా, వారికి ఉపయోగకరంగా, వారి అవసరం తీరేంత వరకు మనకు తోడున్నట్టుగా, లేదా వారు మనతో ఉన్నట్టుగా వారు యాక్ట్ చేస్తారే గాని వాస్తవానికి వారు తోడుండరు. మన పరిస్థితి ఏదైనా, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా మన వెనకాల ఉండేది దేవుడే. మనల్ని విడువక, ఎడబాయక ఆయన మనతోనే ఉంటాడట. అదే చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. నిజంగా ఎవరైనా దేవుణ్ణి తోడుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారండి? ఎవ్వరున్నా పర్వాలేదు మనకి. ఎవరు లేకోకున్నా పర్వాలేదు మనకి. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా పర్వాలేదు. నా పక్షాన నాకు అండగా ఉండవలసిన వాడు జగత్రక్షకుడైనటువంటి దేవుడు, ముల్లోకాలను కలిగించిన వాడు. దేవుడు నాకు తోడుండాలే కానీ మనుషులు ఏమాత్రం అని బ్రతికే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో? డబ్బును చూసుకొని మురిసిపోతారు, అంతస్తులు చూసుకొని మురిసిపోతారు. నాకు ఆస్తిపాస్తులు ఉందని కండబలము, అంగబలము వీటిని చూసి మురిసిపోతారు. నాకింత ఆస్తుంది, నాకు వెనకాల ఇంతుంది అని మనుష్యుల యొక్క బలాన్ని, వారి యొక్క శారీరక బలాన్ని, వారి యొక్క ఆర్థిక బలాన్ని చూసి మురిసిపోతారే. నిజమండి. నా జీవితంలో నాకు తోడుండాలి, నన్ను విడువక, ఎడబాయక ఉంటానన్న దేవుడు నాకు తోడుండాలనే ఆశపడే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో? నిజమండి. మనుషులను ఎవ్వరిని నమ్మకూడదని బైబిల్ చెప్పింది. మీ అందరికి తెలుసో తెలీదో? మీరందరూ ఎరిగిన వారా మాట. మనుషులు ఎవ్వరిని నమ్మలేని పరిస్థితి. అందరూ స్వార్థపరులే. అన్నలు అమ్ముకోలేదండి యేసేపుని? అన్నలు అమ్ముకోలేదు యేసేపుని? ప్రాణ ఏమంటారు? కన్న పేగు సైతం ఒక గర్భం నుంచి వచ్చామన్నటువంటి కనీసపు కృతజ్ఞత భావన, కనీసపు పేగు బంధానికి కూడా విలువ లేకోకుండా ఒక గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములే ఒకరిని అమ్ముకోవాలన్నటువంటి, ఒకరిని వదులుకోవాలి, ఒకరిని దూరం చేసుకోవాలనుకున్న స్థితికొచ్చారంటే ఎవరిని నమ్మమంటారు? ఏ అన్నని నమ్మమంటారు? ఏ తమ్ముడిని నమ్మమంటారు? ఎవరిని నమ్మాలి? ఎవరుంటారు? మనకి అన్ని సమయాలలో మన వెనకాల ఉండే వ్యక్తి దేవుడొక్కడే. మనుషులందరూ స్వార్థపరులండి. అందరూ అవసరానికేనండి. అందుకే బైబిల్ ఒక మాట అనింది. కీర్తనకారుడు ఒక మాట రాశాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో, మీరందరూ ఎరిగిన మాట, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను యెహోవాను ఆశ్రయించుట ఆశ్రయించుట మేలు. నిజం. నిజం. మనుషులు ఎప్పటికైనా మోసగాళ్ళే. మనల్ని మోసం చేసేవాళ్ళే. కానీ స్థిరంగా ఉండేది దేవుడే. ఆయనను నమ్మమన్నాడు. అందుకే రాజులను నమ్మకండి మీరు, మనుషులను నమ్మకండి మీరు. మీరు యెహోవాను ఆశ్రయించాలి. మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి తోడు కోరుకునే వాళ్ళు ఎంతమంది? భర్త తోడు కోరుకుంటారు, భార్య తోడు కోరుకుంటారు, పిల్లల తోడు కోరుకుంటారు, డబ్బు తోడు కోరుకుంటారు, ఆస్తిపాస్తుల తోడు కోరుకుంటారు, అన్ని తోడును కోరుకుంటారు. కానీ మనుషులు దేవుని తోడును కోరుకోరు. పిల్లగాని వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగితే పెద్దలు చెప్తారు, "అరే నీకు తోడుండాలి చచ్చేటప్పుడని." ఐ మీన్ నీకు ఈ చాకిరీ చేయడానికి, లేదా నీకు ఆ బాగోగులు చూడడానికి ఒక భార్య తోడుగా ఉండాలని పెళ్లి గాని వాళ్ళకి చెప్తారు. మరి పెళ్ళైనటువంటి తల్లిదండ్రులకి ఏం చెప్తారు? మీకు పిల్లలుంటే బావుంటది, ముసలి వయసులో చూసుకోవడానికి వాళ్ళ తోడుండాలని చెప్తుంటారు. అందరూ ఆయా పరిస్థితిని బట్టి
ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉండాలని కోరుకుంటారు గానీ, దేవుడు తోడుండాలని ఎవరైనా ఆశపడతారా? అలా ఎవరైనా చెబుతారా? ఏది ఏమైనా మన జీవితంలో దేవుడు తోడుండాలి అన్ని సందర్భాల్లో. ఆయన విడువడు, ఎడబాయని వాడు అని అలా చెప్పేవాళ్ళు లేరండి. పిల్లలు గమనించండి, ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో. ఒకవేళ దేవుని విడిచిపెడితే, మనల్ని విడువక, ఎడబాయక, మనతో ఉంటానన్న దేవుణ్ణి పక్కన పెడితే, ఆయన్ని విడిచిపెడితే, ఆయన్ను దూరం పెడితే జరిగే అనర్థం అంతా ఇంత కాదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదవండి పిల్లలు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను యెహోవాను విడిచి దేవుణ్ణి విడిచాడు చూడండి. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించువానికి శ్రమ కలుగును, శ్రమలు విస్తరించును. సరే, ఎవరు విడిచట? యెహోవాను విడిచి దేని వెంట పరుగులు తీసిన, దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బు వెంట పరుగులు తీసిన, బంధువుల వెంట పరుగులు తీసిన, ఎవరి వెంట పరుగులు తీసిన, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వానికి ఏం విస్తరించనన్నాడు? శ్రమలు, కష్టాల పాలవుతాడు. వాడు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే చెప్తుంది చూడండి అక్కడ. ఏమని? యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించువానికి శ్రమలు విస్తరించును. కష్టాల పాలైపోతాడు, నష్టాల పాలైపోతాడు, మానసికంగా కృషించిపోతాడు, దెబ్బతినిపోతాడు. వాడికి ఏర్పడే దుర్గతి అంతా ఇంత ఉండదు. యెహోవాను విడువక, ఎడబాయక మనతో ఉంటానన్నాడు యెహోవా. ఆ దేవుని పక్కన పెడితే, ఆ దేవుని పక్కన పెట్టి ఎవరినో ఆశ్రయిస్తే, మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటానన్నటువంటి ఆయనను పక్కన విడిచి, పక్కన పెట్టి ఎవరినో ఆశ్రయిస్తే కలిగే దుర్గతి అంతా ఇంత కాదు. మీ అందరికీ తెలిసే ఉంది ఒకరి జీవితం. అది న్యాయాధిపతుల కాలం. ఓ ఇద్దరు భార్యాభర్తలు కోరుకున్న కళ. ఆ కళకు ప్రతీకారంగా, ప్రతిరూపంగా పండంటి మగబిడ్డను దేవుడిస్తాడు. చిన్న వయసులో నుంచి ఆ బిడ్డ పట్ల దేవుడు ప్రేమను చూపి, అలా తల్లి దేవుడు కొరకు నాజీరు చేసింది ఆ బిడ్డను. కనుక చిన్నతనంలో నుంచి ఆ బిడ్డ యొక్క జీవన శైలి లేదా బ్రతుకు దేవుని కొరకు చక్కగా ఉండాలని కోరుకుంది. అలానే ఆ బిడ్డ చిన్నతనంలో నుంచి బాగా ఉన్నాడు దేవుడి విషయంలో. దేవుడు తనను ఆశీర్వదించాడట ఆ బిడ్డను. అలా ఎదిగి ఎదిగి పెద్దోడయ్యాడు. అతడే సంసోను. ఆ శాంసన్ జీవితం మీ అందరికీ తెలుసు. దేవుడు ఉన్నంత కాలం, లేదా దేవుని ఆత్మ తనకు తోడుగా ఉన్నంత కాలం ఎన్ని వీరోచిత గాథలు చేశాడు, ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డాడు, ఎన్ని విపత్తుల నుంచి బయటపడ్డాడు. అవునా? ఒకసారి ఈ సందర్భంలో ఒక 2 సందర్భాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి బ్రులారా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు కొదమ సింహము అతని ఎదుటకి వచ్చాను. ఇప్పుడు సంసోను తిమ్నాతుకు పిల్లని చూడడానికి వెళ్తున్నాడు. సంబంధం కోసం వెళ్తున్నారు ఫ్యామిలీ అంతా కలిసి కదా. ఆ వెళుతున్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యంలో ఏమొచ్చిందట? అడ్డుగా కొదమ సింహం వచ్చిందట. ఇప్పుడు మనకు చిన్న బొద్దింకి వస్తేనే మనలో చర్చిలో నుంచి పారిపోతారు. చిన్న చిన్న బల్లులు లాంటివి ఏమైనా కింద పడిపోతే చాలు ఎగిరి పడిపోతారు. అలాంటి కొదమ సింహం వచ్చినా భయపడక, చూడండి అది ఆ కొదమ సింహం వచ్చినా భయపడక, బొబ్బరించుచూ వచ్చినా భయపడక, ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లు చీల్చాడంటే 6వ వచనంలో ఏముందని చూడండి. అతనికి తోడుగా ఎవరున్నారట? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, అతని చేతిలో దేవుని ఆత్మ ఉన్నంత కాలం ఆయన ఎలాంటి ఉపద్రవాలు ఆయన చుట్టూరు వచ్చిన, లేదా ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ ఉంది కనుక కొదమ సింహం క్రూర మృగం వచ్చిన దాన్ని చీల్చాడు. దాన్ని చీల్చి ఒక మేకపిల్లను చీల్చినట్టు చీల్చాడంటే దేవుని సహాయం వల్ల, దైవ సహాయం వల్ల, దేవుని ఆత్మ వల్ల.
దేవుడు తోడున్నంత కాలం సంసోను జీవితం చాలా హాయిగా సాగింది. అదే సందర్భంలో భాగంగా మీ అందరికీ తెలుసు, మళ్ళా ఆయన తన భార్యకి చెప్పిన పొడుపు కథ, అదే ఫిలిస్తీన్లకేసిన పొడుపు కథ తన భార్య ద్వారా తెలియజేసినటువంటి వాళ్ళకి ప్రతిఫలంగా ఇవ్వడానికి, నా భార్య నుంచి మీరు తెలుసుకున్నారో ఆన్సర్ నేను చెప్పి ఏం చేశాడు 19వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కొలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావం చెప్పిన వారికి బట్టలు ఇచ్చినని చూడండి. 30 మందిని చంపాడటండి వారికి గిఫ్ట్ ఇవ్వడానికి, వారికి బహుమతులు ఇవ్వడానికి. మీరు ఎక్కడ చూడండి సంసోను జీవితంలో 15వ అధ్యాయంలో కూడా యూదా ప్రాంతంలో ఫిలిస్తీన్ల దండు ఆయన్ని పట్టుకోవాలని, ఆయన చంపడానికి, ఆయన నాశనం చేయడానికి కుట్రలు పన్నారు. అయితే ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతికి సంసోనుని ఇచ్చినప్పుడు సంసోను ఏం చేశాడు చూడండి 15వ అధ్యాయం 14వ వచనంలో, అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను. సంఖ్యలను అతని చేతి మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. పచ్చి ఎమక దవడతనట 1000 మందిని చంపేటండి. దీనివల్ల దేవుడు తోడుండడం వల్ల. ఒకటి గుర్తుపెట్టుకుని ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు తోడున్నంత కాలం ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎంత భయంకరమైన స్థితి మనకు ఏర్పడినా, దేవుడు తోడుంటే, దేవుని సహాయం తోడుంటే మనం ఈ దేనినైనా జయించగలం. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోకోకుండా నడిపింపబడతాం, కాపాడబడతాం, సంరక్షింపబడతాం. అదే కీర్తనకారుడు మరొక మాట అన్నాడు. అదే దావీదు గారు అన్న మాట ఏంటో తెలుసా? మనుషుల సహాయం వ్యర్థం ప్రభు, చుట్టూ సైన్యాలు మోహరించాయి, అన్య జనాల జాతుల సైన్యాలు మోహరించాయి నా చుట్టూ, నేనేం చేయలేను, మనుషులను నమ్ముకోలేను, మనుషుల సహాయం వ్యర్థం, నువ్వే మా పక్షాన ఉండి మాకు బలాన్ని కలగజేయాలని దావీదు చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథంలో మీరు ఎరిగిన వారే అనుకుంటారు. నిజమే, మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు ఏం చేయలేరు. రాజు తన రథాలను చూసి మురిసిపోవచ్చు, తన గుర్రాలను చూసి మురిసిపోవచ్చు, కానీ యుద్ధంలో విజయాన్ని కలిగించేవాడు దేవుడే. దేవుడు ఒక్కడు లేకపోతే చాలండి, ఏదైనా సరే నిష్ప్రయోజనం, సక్సెస్ అవ్వలేము. మన జీవితంలో అన్నిట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆయన్ని విడిచిపెట్టకూడదు. నేను ఆధ్యాత్మిక స్థితి గురించి చెప్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇహ సంబంధమైన బ్రతుకులో కూడా మనము శాంతి సమాధానంగా బ్రతకాలంటే దేవుడు ఉండాలి మన దగ్గర. మనకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, చింతలు, బాధలు, కష్టాలతో కృషించిపోతాం. మన జీవితంలో దేవుడు తోడుంటే హాయిగా బ్రతుకుతాం. దేవుడు తోడుంటే ఎలాంటి ఉపద్రవాలనైనా ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు తోడున్నాడు అంతవరకు సాంసోనికి. దేవుని ఆత్మ అతనిలోకి ప్రవేశించినంత కాలం అతడు ఎన్ని ఉపద్రవాలు, తనకి హెచ్చరికగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాటలకు తిరస్కరించి, దేవుని హెచ్చరికలను తిరస్కరించి ముందుకు సాగాడో, యెహోవాను విడిచాడు, ఒక వేశ్యను ఆశ్రయించాడు, జరిగిన అనార్థం అంతా ఇంత కాదు. అంత మహాపరాక్రమశాలి, అంత బలాఢ్యుడు, అంత బలవంతుడు ఫిలిస్తీన్ల చేతిలో కీలు బొమ్మగా మారాడు. 16వ అధ్యాయము 20వ వచనంలో చదవండి సందర్భంలో భాగంగా. 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరు వెంటబడ్డాడు? దేవుణ్ణి వదిలేసి దెలీలా వెంటబడ్డాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలాడో, దెలీలాను ఆశ్రయించాడో, దెలీలా మోజులో పడ్డాడు, దేవుని వదిలేసి దెలీలా చుట్టూ తిరిగాడో, శాంసోను జీవితం రూపురేఖలే మారిపోయాయి.
మన జీవితం అంతేనండి. దేవుడిని వదిలేసి నువ్వు ఎవ్వరి చుట్టూ తిరిగినా నీవు ఏం చేయలేవు అంతే. కొంతమంది దేవుడిని వదిలేసి వేటి చుట్టూ తిరుగుతుంటారు. ఖచ్చితంగా ఒకానొక రోజు వాళ్ళు సర్వనాశనం వారి దుర్గతి ఊహించలేం. వారి పరిస్థితిని ఊహించలేం. ఇదిగో చూడండి, ఇప్పుడు సామ్సన్ జీవితంలో ఎప్పుడైతే దేవుడిని వదిలేసి దెలీలాని ఆశ్రయించాడో, ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితి చూడండి. ఈ దెలీలానే ఫిలిష్తీయుల చేతికి అప్పజెప్పిందట సామ్సోనుని. ఎప్పటి ఎట్టు నాకు బలముంది, శక్తుంది, ధైర్యం ఉంది. నేను మరలా విడిపించబడతాననుకున్నాడు సామ్సన్. కానీ ఏం జరిగిందో చూడండక్కడ. అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదననుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు విడిచేశాడు. దేవుడు వదిలిపెట్టాడు. బాగా వినండి. దేవుడు వదిలేస్తే లేదా దేవుణ్ణి విడిచిపెడితే సామ్సన్ దుర్గతి ఎంత దయనీయంగా ఉందో చూడండి. కళ్ళు పీకేశారు. చూడండి అతన్ని చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి. 21వ వచనంలో అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. కళ్ళు 2 పీకేశారటండి. కళ్ళు పీకేయడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ఒక మనిషి చూడండి ఎంత బలాఢ్యుడో, ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో సామ్సను. ఎప్పుడైతే దేవుడు తనకు తోడుగా లేడో, ఫిలిష్తీయుల చేతిలో కీలు బొమ్మగా మారిపోయి తన కన్నులను ఊడబీకారంటే అది ఎంత ఘోరమైనటువంటి బాధ, క్షోభ మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంత దుర్బల స్థితి, ఎంత దుర్గతి సామ్సోనుకి ఏర్పడిన దుర్గతి కదా. అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగులు విసిరివాడాయను. అయితే అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. చూసారా? నిజంగా ఎంత దుర్భరమైన స్థితి అండి అది. దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, దేవుణ్ణి వదిలేసినందుకు. పిల్లలు గమనించండి, దేవుడు ఓపికన్నంత వరకు మనతో ఉంటాడు. సహిస్తాడు, ఓర్చుకుంటాడు. దేవుని పక్కన పెట్టి లోకం చుట్టూ తిరిగినా, దేవుని వదిలేసి దేని చుట్టూ తిరిగినా, దేవుణ్ణి కాదని దేని వైపో మళ్ళినా, ఆయన్ను పక్కన పెట్టి ఆయన్ని వదిలేసి కనుక లోకంలో బతికేమనుకోండి, మన పరిస్థితులు కూడా బాగోవు. ఇహమందును బాగోవు. ఈ లోకం విడిచిన తర్వాత కూడా చాలా దుర్భరమే. దేవుని మర్చిపోయామా, దేవుని వదిలేసామా, దేవుని పక్కన పెట్టామా, ఎక్కడ పోతామంట సరాసరి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఆ మాట. 9వ అధ్యాయం 17వ వచనంలో. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఆయన మర్చిపోయారు. ఆదివారం గుర్తుందా? బైబిల్ చదవడం గుర్తుందా? ప్రార్థన చేసుకోవడం గుర్తుంటుందా? దేవుడు గుర్తుంటాడా? అన్ని గుర్తుంటాయి లోకంలో, కానీ దేవుడు గుర్తుండడు. అందరినీ కోరుకుంటారు, కానీ దేవుని కోరుకోరు. దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మనము దేవుడి దగ్గర ఉండాలి. మనల్ని విడువక ఎడబాయక మనతో ఉంటానన్న దేవుని చెంత మనం ఉండాలి. ఆయన విడిచిపెట్టకూడదు. లోకంలో మీరు ఎవరిని వదిలేసుకున్నా పర్లే, కానీ దేవుని మాత్రం వదిలేసుకోకండి. దేవుణ్ణి వదిలేసుకున్నారా, మన జీవితాలు బాగుపడవు. మనం దేవుడితో ఉన్నంత కాలం హాయిగా బతుకుతాం. ఈ లోకంలో సమాధానంగా బ్రతుకుతాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆయనతో సమాధానంగానే ఉంటాం, ఆయనతో సంతోషంగానే ఉంటాం. అయితే దేవుణ్ణి వదిలేస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. దేవుని వదిలేస్తే వారి బ్రతుకులు ఎలా సర్వనాశనం అవుతాయో ఆలోచించండి. ఇశ్రాయేలుల చరిత్ర చాలా వరకు తెలిసే ఉంటది. దేవుడు వాళ్ళతో ఉన్నంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తిన్నారు, తాగారు, ఏమండి కావలసిన ఆహార పదార్థాలు దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి వదిలేశారు. అరణ్యంలోనే ఎంతో మంది సంహరింపబడ్డారు. దేవుడు ఉన్నంత వరకు దావీదు జీవితం ఒకలా ఉన్నింది. దేవుణ్ణి వదిలేసి ఆయన చేసిన కొన్ని తప్పుడు వల్ల నిజంగా అడవి పాలైపోయి ఎంత దుర్భరంగా బ్రతికాడో. తన పశ్చాత్తాప పడిన తర్వాత కథ వేరే.
కానీ దేవుణ్ణి వదిలేస్తేనండి నిజంగా అది చాలా దుర్భరం. చాలా చాలా దుర్భరం. నువ్వు భరించలేవు. దేవుడు నిన్ను వదిలేస్తే నువ్వు నీ జీవితాన్ని ముందుకు నెట్టుకోలేవు. మనలో దేవుడుండాలి. ఆయన ఆత్మ ఉండాలి. అందుకే యెహోవా ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని మనం చదువుకుంటాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే, వాళ్ళ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మనతో ఉంటే, వాళ్ళ సహాయం ఉంటే, వాళ్ళు మనకు తోడుగా ఉంటే, లోకాన్ని జయించగలిగిన సామర్థ్యం మనలో ఉంటది. లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడని చదువుకుంటాం కదా! అలాంటి బలవంతుడిని పక్కన పెట్టి, అలాంటి సంపన్నుడిని పక్కన పెట్టి, లోకంలో ఎవరి మీద ఆధారపడతాం చూడండి మనము. దేని మీద ఆధారపడతాం చూడండి మనం. చాలా తప్పండి అది. దేవుని విడిచిపెట్టకండి. ఎన్ని సమస్యలు రానివ్వండి, దేవుణ్ణి వదలకండి. దేవుణ్ణి వదిలారా మనం బ్రతికి బట్ట కట్టలేం. మన స్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేం. చాలా కష్టాల పాలవుతాం. చాలా ఆత్మీయంగా నష్టాల పాలవుతాం. మనం ఖచ్చితంగా నిత్యాగ్నిలోకి జారిపోతాం. శాంసోను జీవితం ఉదాహరణ. దేవుని ఆత్మ తనతో, అనగా దేవుడు తనతో ఉన్నంత కాలం ఎన్ని ప్రమాదాలు గడ్డెక్కాడో, ఎన్ని విజయాలు చేశాడో, ఎన్నో వీరోచిత గాథలు చేశాడో, ఎన్ని హెచ్చరించిన దేవుడు ఎంత హెచ్చరించిన వెనక మరలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ ఆ దెలీలా వైపు వెళ్ళాడు. చూశారు, దేవుడు వదిలేశాడండి. మనం దేవుని వదిలేసి అన్ని చుట్టూ తిరుగుతాం. అక్కడ ప్రధానంగా కీర్తన గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట కూడా 16:4 వేరొక్కరిని ఆశ్రయించడానికి శ్రమ. ఆనాడు చాలా మంది దేవుని వదిలేసి ఎవరి చుట్టూ తిరిగారండి? ఇశ్రాయేలీయులందరూ ఎవరి చుట్టూ తిరిగారు? ఆ బయలు, అష్టారోతు వీళ్ళ చుట్టా తిరిగింది. జీవం గల యెహోవాను వదిలేసి ఎవరి చుట్టూ తిరుగుతారు? మనలో ఈరోజు చాలా మంది దౌర్భాగ్యకరమైన క్రైస్తవులండి. దేవుణ్ణి వదిలేసి ఈ తాయెత్తుల చుట్టూ, మంత్రగాళ్ళ చుట్టూ, ఆ పంచాంగాలు చూసుకొని స్వాముల చుట్టూ, ఇదేం పోయే కాలం? దేవుని వదిలేశారు. నిజంగా అన్ని కలుగజేసిన వాడు, సర్వ సృష్టిని నిర్మించిన వాడు దేవుని వదిలేసి, దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరి చుట్టూ ఎందుకండి తిరుగుతారు? బైబిల్ కూడా చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? చాలా మంది 90% మంది 90% మంది చాలా మంది దేవుని వదిలేశారు. దేని చుట్టూ తెలుసా అండి? డబ్బు చుట్టూ తిరుగుతున్నారా? బైబిల్ ఏమనింది? నువ్వు ఉంటే సిరికైనా దాసుడుగా ఉండు, ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండు. దేవునికి, సిరికి దాసుడుగా ఉండలేవు. నువ్వు దేని చుట్టూ తిరుగుతున్నావు? దేని కోరుకుంటున్నావు? దేన్ని వదిలేసి? జీవంగల దేవుణ్ణి వదిలేసి డబ్బు చుట్టూ తిరుగుతున్నావే, డబ్బునే దైవంగా భావిస్తున్నావే, సిరినే దేవుడుగా భావించి లోకంలో కలిసిపోయావే. ఉంటే దేవుడినన్నా కోరుకో, కోరుకుంటే ధనాన్నైనా కోరుకో. ఆయనను విడిచి లోకంలో దేన్ని ఆశ్రయించిన, దేన్ని కోరుకున్న వారి పరిస్థితి దుర్భరమే. వారి స్థితి, వాళ్ళ యొక్క భయంకరమైన పరిస్థితి అట్టా ఇట్టా ఉండదు. వారు చాలా భయంకరమైన కష్టాల పాలవుతారు, నష్టాల పాలవుతారు. వారు సర్వనాశనం అవుతారు. వారి ముగింపు క్షేమంగా ఉండదు. ఆలోచించాలి అది. అందుకే ఎన్ని ప్రమాదాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, మనకు వెనకాల ఉండి మనల్ని కాపాడి సంరక్షించి తనతో పాటు ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తానన్నాడే పరలోకమందున్న కన్న తండ్రి. ఆయన్ని వదిలేసి లోకంలో ఎవరి చుట్టూ తిరగకండి. మధ్య యవనస్తులు ఎలా మారిపోయారో తెలుసు కదండి. లవర్లు అదే అమ్మాయిల చుట్టూ తిరుగుతారు. రేపంటే ఫిబ్రవరి 14 అంటండి, చూడండి ఇంకా లవర్స్ డే. దాని చుట్టూ, అమ్మాయి చుట్టూ తిరిగి 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 రేపు హ్యాండ్ ఇచ్చేస్తుంది. లేకపోతే కొన్నాళ్ళకి హ్యాండ్ ఇవ్వచ్చు. తర్వాత ఏం మిగులుతుంది? మోసం చేయదు, నీకు నష్టం చేయదు. ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించానని అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావే, అమ్మాయి చుట్టూ తిరిగినా జరిగే లాభం అంటూ ఏముండదు. రేపు చేయి వదిలేస్తుంది నిన్ను.
నీకంటే ఉన్నవాని వైపు వెళ్తది. నీకంటే అందంగా ఉన్నవాడిని చూసుకుంటది. నీకంటే డబ్బున్నోడిని చూసుకుంటది. చాలా 90% లవ్వులు ఇవేలేనండి. డబ్బున్నోడు, తిప్పేవాడు, తిరిగేవాడు, తనను సుఖంగా చూసుకునేవాడు, అన్నీ కొనిచ్చేవాడు. ఇవే కదా ఈరోజు లోకంలో ఉన్న ప్రేమలు. డబ్బును బట్టి, అందాన్ని బట్టి. ప్రభువైన దేవుని పిల్లలారా, ఎంతోమంది యువత అలా దేవుణ్ణి వదిలేసి నిజమైన ప్రేమకు నిన్ను ప్రేమించే దేవుడిని పక్కన పెట్టి ప్రేమల చుట్టూ తిరుగుతున్నారు. ప్రేమల వైపు తిరుగుతున్నారు. దేవుణ్ణి వదిలేసి అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు. చూడండి. దేవుణ్ణి వదిలేసి నువ్వు ఏది చెయ్యాలని పూనుకున్నా అది ప్రతిఫలం క్షేమకరంగా ఉండదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒకటే చెప్తాను ప్రియులారా, మన జీవితంలో దేవుడు తప్ప మనకి ఎవ్వరు ఉండకూడదండి. దేవుడే మన అండాదండ అయ్యాలి. ఆయనే మన సర్వం. ఆయనే మన సర్వస్వమై ఉండాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేము. మన జీవితాన్ని కట్టుకోలేము. దేవుడు లేకపోతే నువ్వు విశ్వాసంగా కూడా బ్రతకలేవు. నీలో దేవుడు ఉన్నంత కాలం నువ్వు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటావు. దేవుడు నీతో లేకపోయాడు అనుకోండి, నువ్వు చిన్న చిన్న సమస్యలకి చతికిలబడిపోయి నువ్వు లోకంలో కృషించి కృంగి సర్వనాశనం కాక తప్పదు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకంలో మనకి బట్టున్నా, తిండున్నా, ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు ఉండాలి మనతో. మనలో దేవుడు ఉండాలి, మనతో దేవుడు ఉండాలి. అలాంటి వారు ఖచ్చితంగా క్షేమాభివృద్ధిని పొందుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇహమందు క్షేమంగా, పరమందు సదాకాలం దేవుడితో ఉంటారు. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ లోకంలో మాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా తండ్రి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవసరానికే మనుషులు నాయన. వారి అవసరాలకి ఆశ్రయిస్తారు. వారి అవసరాలకి మాకు తోడుంటారు. కానీ మా కష్టాలప్పుడు, మా బాధలప్పుడు, మా నిట్టూర్పులప్పుడు, మా దీన స్థితిలోనూ, మా ఎట్లాంటి పరిస్థితులైనా, మాకు ఏర్పడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు అండగా ఉండేవారు, మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని కాపాడేవారు, సంరక్షించేవారు మీరు. మీరు ఉండాలి మాతో. మీరు ఉండడానికి, మీరు మాతో ఉండడానికి, మీరు మాకు తోడుగా ఉండడానికి, మా బ్రతుకును సరిచేసుకొని, మా జీవితాలను సరిచేసుకొని, మిమ్మల్ని విడువక ఎడబాయక ఉండే మంచి మనసును మా అందరికి అనుగ్రహించమని, మిమ్మల్ని విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే కలిగే దుర్గతి ఎంత దీనకరంగా, ఎంత భయంకరంగా, ఎంత భయానకంగా ఉంటుందో సంసోను జీవితాన్ని ఆలోచించావు నాయన. మీరు ఉన్నంతకాలం, మీ తోడున్నంత కాలం, మీ ఆత్మ సహాయం ఉన్నంత కాలం ఎంత క్షేమంగా ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేశాడో, మీరు ఆయనను వదిలేశారు. మీరు ఆయనను వదిలేసిన తర్వాత ఆయన జీవితం ఎలా ఫిలిస్తీన్ల చేతిలో కీలు బొమ్మగా ఎలా మారిపోయాడు మాకు అర్థమైంది. మీరు మాతో ఉండాలి. మీరు మమ్మల్ని వదలక ఉండాలంటే మేము మిమ్మల్ని వదలక ఉండాలి. మేము మిమ్మల్ని వదలక మీతో సదాకాలం ఉండడానికి అట్టి ధన్యత, అట్టి భాగ్యం అనుగ్రహించి నడిపించమని కోరుతూ సంఘాన్ని జ్ఞాపం చేసుకోనండి. విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో భద్రపరుచుకుని మిమ్మల్ని విడవని బిడ్డలుగా ఉండునట్లు కృప చూపుతారని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.